వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. హైదరాబాద్ను ఏలిన ఆఖరి నిజాం ఆస్తులపై దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ యుద్ధానికి చివరికొక బ్రేక్ పడిందా? 400 మందికి పైగా ఉన్న వారసులు, వేల కోట్ల విలువైన భూములు, ప్యాలెస్లు, కోర్టు కేసులు, అంతర్గత విభేదాలు ఇవన్నీ ఇప్పుడు ఒకే టేబుల్కి వచ్చాయా? ఇదే ఇప్పుడు హైదరాబాద్లో కూడా హాట్ టాపిక్. ఆఖరి నిజాం మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ మరణం తర్వాత ఆయన అపారమైన సంపదపై హక్కుల కోసం ఇప్పుడు వారసుల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం సాగుతోంది. ఆస్తులు వ్యక్తిగతమా లేకపోతే ఆస్తులు రాష్ట్రానికి చెందినవా అనే ప్రశ్నలపై కూడా ఇప్పటి వరకు ఎన్నో కేసులే నడిచాయి. చివరికి కోర్టు కూడా కీలక స్పష్టత ఇచ్చింది. నిజాం ఆస్తులు కుటుంబానికే చెందుతాయని. దీంతో ఇప్పటికైతే చట్టపరమైన చిక్కులు, అడ్డంకులు తొలగిపోయాయి. సుమారుగా 10,000 కోట్ల విలువైన ఆస్తులపై వారసుల హక్కులను కోర్టు గుర్తించింది. ఇప్పటి వరకు పరస్పర ఆరోపణలు, కోర్టు వివాదాలు సాగించిన వారసులు ఇప్పుడు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 400 మందికి పైగా ఉన్న కుటుంబ సభ్యులు తమ వాటాలను చర్చల ద్వారానే నిర్ణయించుకునే ఫార్ములాని కూడా సిద్ధం చేసుకున్నారు. అసలు ఎవరికి ఎంత వస్తుంది, అది నగదుగా ఇస్తారా లేకపోతే ఆస్తి రూపంలోనే ఇస్తారా అనే లెక్కలు కూడా ఇస్తున్నారు. మరి దీనివల్ల సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నిజాం వివాదాలు ముగిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ ఆస్తుల జాబితాలో చూస్తే ఫలక్నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖరీదైన భూములు, వాణిజ్య స్థలాలు, ట్రస్టుల పరిధిలో ఉన్న ఆస్తులు ఇవన్నీ కలిపి వేల కోట్ల విలువ చేస్తాయి. మరి ఈ భూముల విలువ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ కారణంగా మరింత పెరిగింది. మరి ఇంత భారీ ఆస్తిని 400 మందికి పంచడం అంటే చిన్న విషయం కాదు. ట్రస్టు పరిధిలో ఉన్న భూములు, భవనాలను విక్రయించొచ్చే ఆదాయాన్నే వాటాల ప్రకారం పంపిణీ చేయాలి అనే ప్రణాళిక ఉంది. ఒకవేళ కనుక నేరుగా విభజన సాధ్యం కాకపోతే మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం చెల్లించే అవకాశం కూడా ఉంది. అయితే అందరూ ఒక్కటే అభిప్రాయానికి రావటమే ఈ ప్రక్రియను సులభతరం చేసే అంశంగా మారింది. అయితే ఇది కేవలం డబ్బు విషయం కాదు. నిజాం వారసత్వం, చారిత్రక గుర్తింపు కూడా ఇక్కడ కీలకం. హైదరాబాద్ నగరానికి గుర్తుగా నిలిచిన ప్యాలెస్లను పర్యాటక కేంద్రాలుగా కొనసాగించాలనే అభిప్రాయం కూడా వారసుల్లో ఉంది. వాణిజ్య ఆస్తుల ద్వారా ఆదాయాన్ని పొందుతూనే చారిత్రక కట్టడాలను సంరక్షించాలనే వ్యూహం కూడా రూపొందిస్తున్నారు. మరి దశాబ్దాలుగా సాగిన ఈ నిజాం ఆస్తుల యుద్ధం ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వటం, వారసులు కూడా ఏకాభిప్రాయానికి రావటం, ఇవి కలిసి వచ్చే ఒక చారిత్రక ఒప్పందానికే దారితీస్తున్నాయి. అయితే చివరి లెక్కలు, అధికారిక ఒప్పందాలు పూర్తయిన తర్వాతే అసలు చిత్రం స్పష్టమవుతుంది. మరి రాజకుటుంబంలో మొదలైన ఈ వివాదాలు ఇప్పుడు ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతాయా? చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.